సభలలో మన బిల్లులు ఆమోదం పొందాలి అంటే మనకి పూర్తి మెజారిటీ ఉండాలి. ప్రస్తుతం లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏకి దాదాపు 350 మంది మద్దతు ఉన్నది. కాబట్టి అక్కడ అసలు ఏ ప్రాబ్లం లేదు. రాజ్యసభలో వచ్చేటప్పటికి 126 కావాలి, 126 కావాల్సి ఉంటుంది. ఎన్డీఏగా వచ్చేటప్పటికి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏకి 114 ఉన్నాయి. ఇందులో 93 బీజేపీవి, కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లే ఉన్నాయి. అక్కడే తరచూ బిల్లుల్ని అడ్డుకోవడానికి మిగతా పక్షాలని ఏకమైనప్పుడు వీళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు బిల్లులు పెట్టేటప్పుడు వీళ్ళకి అనుకూలంగా లేకపోయినా కొంతమంది గైర్హాజరయ్యేటట్టు, లేదా మొన్న సస్పెన్షన్లు చేసి బిల్లులు ఆమోదింపు చేసుకున్నట్టు అట్లాంటి ఫ్లోర్ మేనేజ్మెంట్లు చేస్తున్నారు తప్పి పూర్తి మెజార్టీ లేదు. ఈవెన్ 93 భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి, అంతే తప్పించి ఫుల్ మెజార్టీ లేదు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కొన్నది 30. ఇక్కడ మిగతా వాళ్ళందరూ 6, 7, 10. ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళకి 8 ఉన్నాయి, ఇప్పుడు 11 కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా లెక్కలు వీళ్ళందరినీ ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళతో ఓటేపించుకోవడం ఇట్లాంటి లెక్కలు జరుగుతోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి కొంచెం బలం పెరగబోతోంది నితీష్ కుమార్ వచ్చి చేరడం వల్ల, అదే సందర్భంలో జేడీఎస్ వచ్చి చేరడం వల్ల, మరొక వైపున భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ గెలుచుకోవడం వల్ల కొంత సీట్ల సంఖ్య పెరగబోతోంది. దాదాపుగా 100 దాకా సొంతగా అయ్యేటట్టుంది. ఎన్డీఏకి 120 దాకా అయ్యేటటువంటి పరిస్థితి, 120, 122 దాకా. రాజ్యసభకు సంబంధించినటువంటి ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఖాళీ జేపీ నడ్డా స్థానం కాంగ్రెస్కి దక్కబోతుంది. మరి ఆయనకి ఎక్కడి నుంచి ఇస్తుంది బీజేపీ అనేది చూడాలి. ప్రియాంక గాంధీకి ఇచ్చేటందుకు ప్రిపేర్ అవుతున్నారన్నటువంటి మాట వినబడుతుంది ప్రియాంక గాంధీ వాద్రాకి. లేకపోతే బీహార్లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీకి 2 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ చెరో సీటుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ 6 సీట్లో ఎన్డీఏ కూటమి 2 అదనంగా గెలుచుకోబోతుంది. అంటే 3 సీట్లు ఆ కూటమికి అక్కడ దక్కుతాయి. తద్వారా ఎన్డీఏకి అక్కడ ఇప్పుడు ఉన్నట్టు 114కి 117 అవుతాయి. పోతే మహారాష్ట్రలో 2 సీట్లు అదనంగా ఎన్డీఏ గెలుచుకోబోతోంది. తద్వారా అది 119 దాకా వెళ్తుంది అనమాట. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీకి 3, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనకి ఒక్కోటి ఉన్నాయి. ఇప్పుడు 2 అదనంగా రాబోతున్నాయి. ఎందుకంటే అజిత్ పవార్ వాళ్ళు వచ్చారు, ప్లస్ ఉద్ధవ్ థాకరే వర్గం కాకుండా మిగతా వర్గం అంతా చీలింది కదా, కాబట్టి అక్కడ 2 సీట్లు యాడ్ అవుతున్నాయి. అంటే బీహార్లో 3, ఇక్కడ మహారాష్ట్రలో 2, గుజరాత్లో కాంగ్రెస్ 2 సీట్లు కోల్పోతుంది, ఆ 2 బీజేపీకి దక్కుతాయి. అంటే 3 + 2 + 2 7 సీట్లు అక్కడ అవుతున్నాయి. మొత్తం ఎన్నికలు జరిగే 56లో తనకు ఉన్నటువంటి 28 సీట్లను బీజేపీ నిలబెట్టుకోబోతోంది. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకి 114 సీట్లు ఉన్నాయి. ఇందులో 93 బీజేపీవే, కాంగ్రెస్ 30 ఉంటే ఇప్పుడు అదనంగా ఎన్డీఏకి ఈ 7 కూడా కలిపితే దగ్గరగా 123 దాకా వస్తుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో 2 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. గుజరాత్లో, బీహార్, పశ్చిమ బెంగాల్లోనే 1 సీటు కోల్పోబోతోంది. తద్వారా ఆ 30 నుంచి 26కో 24కో పడిపోబోతోంది.